నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ జిల్లాలో పెన్షన్ల జాతర. ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు అందజేసిన యనమల దివ్య. రాజమండ్రిలో బీజేపీ విస్తృత స్థాయి సమావేశం. శ్రేణులకు దిశానిర్దేశం చేసిన మాధవ్. అనకాపల్లి జిల్లాలో సంక్షేమ సందడి. మాకవరపాలెం మండలంలో పింఛన్లు పంపిణీ చేసిన స్పీకర్. కోనసీమ జిల్లాలో స్త్రీ శక్తి సంబరాలు. హాజరైన కొత్తపేట ఎమ్మెల్యే. కాకినాడ జిల్లాలో పేదోడి తలుపు తట్టి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ఉత్సాహభరితంగా కొనసాగింది. ప్రభుత్వ విప్ యనమల దివ్య కోట నందూరు మండల పర్యటనలో కాకరపల్లి గ్రామంలో ఇంటింటికి వెళ్లి వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్లు అందజేశారు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్న పేదలకు సంక్షేమ పథకాలు నిర్విఘ్నంగా కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని ఎమ్మెల్యే యనమల దివ్య చెప్పారు. విద్యుత్, మంచినీటి సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు గాడి రాజాబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ అంకారెడ్డి రమేష్, సర్పంచ్ బంటిపల్లి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీ దంతులూరి శ్రీనివాసరాజు, లోవా మాజీ చైర్మన్ గొర్లి అచ్చెన్నాయుడు, మాతిరెడ్డి బాబులు, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి సామినేడి కృష్ణార్జునుడు, వాసం నాగేశ్వరరావు, బోడపాటి సత్యనారాయణ, ఎల్ఎస్ జానీ, అంకారెడ్డి బుల్లిబాబు, రిత్తల సత్యసీతయ్య, బైలపూడి శ్రీరామ్మూర్తి, చిట్టుమూరి శివ, గాదిరాము తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రోజు పెన్షన్ పండుగని మనం జరుపుకుంటున్నాము. ఈ పెన్షన్ అనేది మన ప్రజల హక్కు. ఈ టీడీపీ ప్రభుత్వం అనేది, టీడీపీ పార్టీ అనేది కల్పించిన ప్రజలకి కల్పించిన ఒక ప్రజల హక్కు ఇది. అలాగే మా టీడీపీ పార్టీ తరఫున పేద ప్రజలకి ఇచ్చిన భరోసా ఈ పెన్షన్ కార్యక్రమం అనేది. ప్రతి ఫస్ట్ రాగానే జనాల్లో ఒక భయం ఉంటుంది. అమ్మో 1వ తారీఖు వచ్చేస్తుంది, ఎలాగా ఖర్చు డబ్బులు చేతిండా డబ్బులు లేవు, ఎలాగ ఇస్తాము మనం ఒక అద్దె కానీ కరెంటు బిల్లు కానీ అని. ఈ బాధ అనేది మీకు కుటుంబ ప్రభుత్వం అర్థం చేసుకొని ఫస్ట్ తిరగగానే ఇంటికి వచ్చి మరీ చేతబడుతుంది మన రోజున ఈ ఎన్డీఏ ప్రభుత్వం, మన కుటుంబ ప్రభుత్వం. దీనికి మనం ప్రత్యేక ధన్యవాదాలు. కేవలం కోట్ నంబర్ 1లో వచ్చేసరికి 3.5 కోట్లు ప్రతి నెల ఈ పెన్షన్ రూపాన్ని మనం ప్రజలకు అందజేస్తున్నాము. అలాగే కుటుంబ ప్రభుత్వం రాగానే 1000 రూపాయలు వెంటనే పెంచాం. గత ప్రభుత్వం ఏదో పెంచుతామని చెప్పేసి 250, 220 అలాగా 5 ఏళ్ళ పాటు పెంచారు. లాస్ట్ అయితే ఎగ్గొట్టేసారు వాళ్ళు. కానీ మేము మొదటి రోజు రాగానే, కుటుంబ ప్రభుత్వం రాగానే 1000 రూపాయలు మనం పెంచి ఇవాళ 4000 పెన్షన్ ఇస్తున్నాము. అలాగే మన దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 6000 ఇస్తున్నాము. పూర్తిగా వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 15000 పెన్షన్ ఇస్తున్నాము. ఇది నిజంగా మనం అటు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అటు మోడీ గారికి కూడా మనం ధన్యవాదాలు చెప్పుకోవాలా. పేద ప్రజల హక్కే ఈ పెన్షన్. తప్పకుండా మీరందరూ కూడా వచ్చే ఎన్నికల్లో కానీ, రానున్న ఎన్నికల్లో కానీ టీడీపీకి మద్దతుగా మీరందరూ నిలబడాలని. కాకరాపల్లి గ్రామం అనేది మాకు చాలా ఇంపార్టెంట్. అందుకే ఇవాళ నేను వచ్చి ఇవాళ పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు మీరు ఇబ్బందులు చెప్పారు, బీసీ కాలనీలో కరెంటు సరిగ్గా లేదు అని నాకు రిక్వెస్ట్ వచ్చింది. దాన్ని కూడా తప్పకుండా పరిశీలిస్తాను. అలాగే ఇప్పుడు ఒక అమ్మ కూడా ఇప్పుడే గొడవ పెట్టింది, నీళ్లుగా సభ అదేంటో మేము పెద్దలతో మాట్లాడి పరిష్కరిస్తాం ఆ గొడవ కూడా. ఇప్పుడు కాస్త నవ్వచ్చు తల్లి, కాస్త నవ్వచ్చు. అందరూ మాకు అండగా నిలబడండి. ఇలాగే ఎప్పుడు ఇలాగ మంచి హృదయంతో మమ్మల్ని జీవించండి. మీ ఆనందమే మాకు కావాలి. జై హింద్, జై తెలుగుదేశం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. ఇవాళ రాజమండ్రిలో జరిగిన బీజేపీ విస్తృత స్థాయి సమావేశానికి మాధవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. నిర్దేశిస్తూ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆ యొక్క దుష్ట కాంగ్రెస్, ఈ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి చేసిన ద్రోహం 1, 2 కాదు. వాళ్ళ ప్రారంభంతో స్వతంత్రం వచ్చే ముందు కాంగ్రెస్ వేరు, స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ వేరు. ఆ కాంగ్రెస్ ని మూసేయాలని ఎవరు చెప్పారంటే మన ప్రాంతానికి సంబంధించిన కొండా వెంకటప్ప పంతులు గారు చెప్పారు, మహాత్మా గాంధీ గారు చెప్పారు. కానీ వాళ్ళు మూసేయలేదు. ఆ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ ఒకటి.
అని ప్రజలు మోసం చేసే విధంగా ఆ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లారు. ఆ కాంగ్రెస్ ఏదైతే కొత్త కాంగ్రెస్ వచ్చిందో ఆ కాంగ్రెస్ చేసిన మొదటి ద్రోహం ఏదంటే ఓట్ చోరీ చేయడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్కి అందరూ కలిసి మద్దతు ఇచ్చి దేశానికి ప్రధానమంత్రి అవ్వాలంటే ఆ యొక్క ఓటు చోరీ చేసి దొంగతనంగా జవహర్లాల్ నెహ్రూని దేశ ప్రధానమంత్రి చేయటంతోనే వాళ్ళ యొక్క దుష్ట దుర్మార్గపు ఆలోచన. గాంధీ గారు వారు చేస్తున్నటువంటి పసలేని విమర్శలు కూడా మనం తిప్పికొట్టవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఎస్ఐఆర్ కింద ఏదైతే ఓట్ల తొలగింపు అని చెప్పి వారు చేస్తున్నారో మనం వారికి వేయవలసినటువంటి ప్రశ్న, అయ్యా రాహుల్ గాంధీ గారు, అసలు ఓట్లని తారుమారు చేసేటువంటి ఘనత మీది కాదా అని చెప్పి మనం ప్రశ్నించాలి. ఆనాడు ఎవరు దేశ ప్రధాని కాగలరు అనేటువంటి విషయంపై రాష్ట్రాలన్నింటిలో కూడా అక్కడ ఓటు నిర్వహిస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఓట్లన్నీ కూడా వచ్చినా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని దేశ ప్రధాని కానివ్వకుండా జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధాని కాలేదా అని చెప్పి మనం వారికి వేయవలసినటువంటి ప్రశ్న. అంటే ఓట్లు ఏ విధంగా తారుమారు చేయాలో పుడికిపుచ్చుకున్నటువంటి వారు రాహుల్ గాంధీ గారు కాదా అని చెప్పి మనం వేయవలసినటువంటి ప్రశ్న. అదేవిధంగా నిన్న మొన్న బీహార్లో జరిగినటువంటి ఒక బహిరంగ సభలో ఏ విధంగా పరమపదించినటువంటి నరేంద్ర మోడీ గారి తల్లి గురించి సభ్య సమాజం ఆమోదించలేనటువంటి భాషలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కేంద్ర మన పెద్దలు ప్రధానమంత్రి గారు అనేక అంశాల్లో చేయూతనిచ్చే పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. ఈవేళ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మీద రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా డబుల్ ఇంజిన్ సర్కార్కి సహకరిస్తుంది అనేటువంటి ఒక ఆలోచన ప్రతి ప్రజల యొక్క మనసులో ఉందనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనిస్తూ మన ప్రయాణాన్ని ఇంకా చురుగ్గా తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. మన అధ్యక్షులు గతంలో హరిబాబు గారు విడిపోయిన అభివృద్ధిలో యనమల మార్క్ కనబడుతోంది. ఇదే స్ఫూర్తితో ప్రభుత్వ విప్ యనమల దివ్య అమలు చేస్తున్న అభివృద్ధి ప్రణాళికలు జనం ప్రశంసలందుకుంటున్నాయి. వైకాపా పాలనలో అభివృద్ధి మోకరిల్లితే జననేత్రి యనమల దివ్య నేతృత్వంలో అభివృద్ధి జాడలు కనిపిస్తున్నాయి. అందుకనే యనమల దివ్య వస్తున్నారు అంటే ఆయా సభలు మహిళ సందడే కనబడుతుంది. ఇవాళ తుని మండలం తాళూరులో మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేడి అబ్బాయి అధ్యక్షతన జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి ఎమ్మెల్యే యనమల దివ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. తహసీల్దార్ జి ప్రసాదరావు పర్యవేక్షణలో జారీ చేసిన స్మార్ట్ కార్డులను ఎమ్మెల్యే యనమల దివ్య లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధిలో యనమల మార్క్ చూపిస్తానన్నారు. తాళ్లూరులో తుని హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించిన ఆమె షాదీఖానాతో పాటు పలు అభివృద్ధి పనులు చేపడతామన్నారు. బీజేపీ నాయకుడు వెలుగుల గోపాలకృష్ణ, స్థానిక నాయకులు సుర్ల సూర్యనారాయణ, తమరాన రామకృష్ణ, తమరాన కృష్ణ, ఆవుగడ్డి వెంకటరమణ, ఎడ్ల సత్యనారాయణ, షేక్ మదీనా వల్లి, షేక్ రబ్బానీ, షేక్ హుసేన్, షేక్ మదీనా వల్లి, షేక్ ఆదం అన్సర్ వల్లి, షేక్ ఖాదర్ బాబా, కొల్లి బుజ్జి, అల్లు గోవిందు, కొరందాస్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు అందరికీ కూడా నా నమస్కారాలు, నా ప్రత్యేక నమస్కారాలు. అలాగే మా ముస్లిం సోదరులు, తాళూరులో చాలా మంది ముస్లిం సోదరులు ఉన్నారని విన్నాను. వాళ్ళందరికీ కూడా సలాం అలైకుం మీ అందరికీ కూడా. అలాగే మా కూటమి నాయకులు ఎవరైతే టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ నేను ఏ మీటింగ్ వెళ్ళినా చూస్తే అక్కడ మీటింగ్ లో చాలా మంది ఆడవాళ్ళు. ఎందుకు కారణం మీరు అందరు చెప్పగలుగుతారా? మగవాళ్ళు చెప్పగలుగుతారా? మీరు అందరు ఎవరైనా ఎందుకు కారణం? ఇంతమంది ఆడవాళ్ళు ఇంతకుముందు మీటింగ్లు అంటే ఓన్లీ మగవాళ్ళకే ఉండేవి. ఇప్పుడు మీటింగ్లు అన్ని ఆడవాళ్ళే ఎక్కువ మంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం చూపించిన మహిళల మీద చూపించిన చొరవ. ఎందుకంటే మహిళల్ని ఎలా అయినా ముందుకు పంపాలా, వాళ్ళకి ఇంకా మహిళా సాధికారతని మరింత పెంపొందించాలి వాళ్ళని అని చెప్పేసి వాళ్ళకి కలిగి దీపం పథకం కానీ వాళ్ళకి కల్పించే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ దీపం పథకం కానీ, తల్లికి వందనం అనేది కానీ, అలాగే మన ఉచిత బస్సు కానీ, ఇవన్నీ కూడా చూసుకుంటే మహిళా సాధికారతను పెంపొందించడానికి ఇవాళ కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్య వలన ఇవాళ ఎక్కడికి వెళ్ళినా సరే మహిళలు ముందుంటున్నారు ప్రతి దానిలో కూడా.
అలాగే ఇవాటి కార్యక్రమం వచ్చేసి మన స్మార్ట్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్. ఈ స్మార్ట్ కార్డ్ ద్వారా మీకు ఎన్నో లాభాలు కూడా ఉంటాయి. మీ ఏంటైతే ఏదైతే తీసుకున్నారో ఏ డేట్ రోజు అయితే తీసుకున్నారో మీరంతా కూడా ఆ రికార్డ్ అనేది ఒకటి గవర్నమెంట్ దగ్గర, అలాగే మేము పోయిన నెల 3 కిలోలు తీసుకున్నామంటే మీ రేషన్ డీలర్ కాదవా నువ్వు 3 కాదు 5 కిలోలు తీసుకున్నావు అంటే ఓటర్ ఇస్తే ఆ రికార్డు కూడా మీరు ఎంత తీసుకున్నారో అది కూడా వస్తుంది. కాబట్టి ఈ స్మార్ట్ కార్డు వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. డేటా ఎంట్రీ అండ్ క్వాంటిటీ కానీ. అలాగే తర్వాత మీ ఊరికి వచ్చేసి తాళ్ళూరు అప్పుడు డోర్ టు డోర్ వచ్చినప్పుడు అస్సలు ఒక్క రోడ్డు కూడా బాగలేదు. నేను పట్టుబట్టి తాళ్ళూరుకి ఎలా అయినా ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఈ 4 ఫేజ్లో 3 ఫేజులు మీకు కేటాయించాను. ఫస్ట్ ఫేజ్ లో వచ్చేసి 10 లక్షలు ఇచ్చాం. 10 లక్షలకి మీ మసీదు వీధి రోడ్ పూర్తయింది. ముస్లిం సోదరులు రోడ్ పూర్తయిందా, కంప్లీట్ అయిందా? అందరూ హ్యాపీగా సబ్ ఖుష్ మేడం అని చెప్పండి. సబ్ ఖుష్ మేడం. అలాగే నెక్స్ట్ సెకండ్ ఫేజ్ కి వచ్చేసి 15 లక్షలతోటి మన శ్మశానం రోడ్ ఒకటి వేయించాము. అది కూడా కంప్లీట్ అయిందా, పూర్తయిందా? అందరూ హ్యాపీ అని చెప్పండి ఒకసారి. ఆడవాళ్ళకి మీటింగ్ రావడం కొత్త, అందుకే సూయిసైడ్ సౌండ్. తర్వాత 4వ ఫేజ్ లో మనం ఇందిరా కాలనీ రోడ్ కి ఒక 15 లక్షలు ఇచ్చాము. అది అన్ని ప్రాసెస్ లో ఉంది. అది కూడా శాంక్షన్ కంప్లీట్ అయిపోతుంది ఇందిరా కాలనీ. అలాగే మనకి ఇప్పుడు ఈ గ్రామానికి చాలా సార్లు నాకు విన్నవించుకున్నది ఏంటంటే ముస్లిం సోదరులు మన షాదీఖానా గురించి విన్నవించుకున్నారు. ఇది 3వసారి నాకు ఇవ్వడం. తప్పకుండా దీన్ని పరిశీలిస్తున్నాను. ఎలాగైనా మన హయాంలో ఇది కంప్లీట్ చేస్తారని మీకు మాట ఇస్తున్నాను. అలాగే మన అప్పుడు డోర్ టు డోర్ అప్పుడు కూడా నాకు కృష్ణుడి గుడి వీధి చూపించారు. అది చాలా దారుణంగా ఉంది. నెక్స్ట్ ఎన్ఆర్జీఎస్ తప్పకుండా మీకు కంప్లీట్ చేసి తాళ్ళూరు గ్రామం కొంతమేర కన్నా మా దివ్య మేడం వచ్చి బాగు చేసింది, మాకు రోడ్లు వేసింది అన్న మాట నాకు వినిపిస్తే చాలు. ఎందుకంటే మీ రోడ్లు నేను చూసాను, చాలా దారుణంగా ఉన్నాయి. అసలు ఇన్ని గ్రామాలు తిరిగాను కానీ తాళ్ళూరు రోడ్ మీ నాయకులు వచ్చినప్పుడు కూడా చెప్తారు ఏమైంది, రోడ్లు వచ్చినాయా లేదా అని అడుగుతూ ఉంటాను. కాబట్టి ఆ రోడ్లు ముందు మన మెయిన్ ప్రయారిటీ. రోడ్లు అన్ని కంప్లీట్ అవుతే కూడా నేను చాలా ఆనందంగా ఉంటాను. అలాగే మనం కూటమి ప్రభుత్వం వచ్చేసరికి మీ అందరి అభిమానం పొందుతూ ఇలాగా మరిన్ని ఎలక్షన్లో మీరందరూ కూడా ఈ గత 40 ఏళ్ళుగా లేని రికార్డు ఇవాళ నాకు అందించారు మీ తాళ్ళూరు గ్రామం. చాలా సంతోషం. మీ అందరు గెలిచాక ఇదే మొదటిసారి నేను రావడం కాబట్టి మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మీరందరు ఇవాళ రికార్డు బ్రేక్ చేసి ఎప్పుడు ఇలానే ఇప్పుడే కాకుండా ఎప్పుడు అన్ని ఎలక్షన్ లో మీరు నాతో నిలబడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై ఎన్డీఏ. థ్యాంక్ యూ. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం గిడుతూరు గ్రామంలో పింఛన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు స్వయంగా లబ్దిదారుల వద్దకు వెళ్లి తమ చేతుల మీదుగా పింఛన్లు అందజేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. పింఛన్ కార్యక్రమం ఈనాటిది కాదని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1983లో 35 రూపాయలతో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు గుర్తు చేశారు. ఏ ఇతర రాష్ట్రంలో జరగని విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మన రాష్ట్రంలో పింఛన్ పంపిణీ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాకవరపాలెం మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఆర్వై పాత్రుడు, కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఎస్వీఎన్ చిన్నబాబు, నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ సూర్యచంద్ర, నీటి సంఘం అధ్యక్షుడు ఎస్వీకే దొర, గ్రామ పార్టీ అధ్యక్షుడు రుత్తల సర్వదేవుళ్లు, ఎంపీటీసీ కసిపల్లి నూకరాజు, నర్సీపట్నం ఆర్డీఓ వివి రమణ, మాకవరపాలెం మండలం తహసీల్దార్, మండల అభివృద్ధి అధికారిని, వివిధ శాఖల అధికారులు, టీడీపీ నాయకులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మన నియోజకవర్గం మొత్తం 41,000 మంది, సుమారు 42,000 మందికి ఇస్తున్నాం. దీనికి ఎంత ఖర్చు అవుతుంది తెలుసా? నెలకి 17,71,43,000. నర్సీపట్నం నియోజకవర్గానికి చెప్తాను. మాగారపాలెం మండలంలో ఎంతమంది ఫ్రెండ్స్ ఇస్తాం తెలుసా? ప్రతి నెల 10,024 మంది ఫ్రెండ్స్ అంటున్నారు. మీ మండలంలో 10,000 మంది, 42 మందికి ఒక్క మీ మండలంలోనే ప్రతి నెల 1వ తారీఖుని పెన్షన్ ఇస్తున్నాం. తర్వాత గిడుతూరు గ్రామానికి వస్తాం, మీ గ్రామానికి వస్తాం. మీ గ్రామానికి వచ్చినప్పుడు మీకు ఒక్క గ్రామంలోని 885 మందికి ఇస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు
దానికి ఎంత అవుతుంది ఖర్చు తెలిసి మీకు 36,50,000 అవుతుంది మీ గిడుతూరికి ప్రతి నెల. మీ ప్రతి నెల 1వ తారీఖుని మీ గ్రామానికి ఇచ్చే డబ్బు 36,50,000. మహిళల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ అన్ని రంగాల్లో వారికి అవకాశాలు కల్పిస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. స్త్రీ శక్తి పథకం విజయోత్సవ సభను సూపర్ 6 సూపర్ హిట్ అంటూ విదిరేశ్వరం రోడ్లోని మల్లిడి కనికిరెడ్డి కన్వెన్షన్ హాల్లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు కేవలం కుటుంబానికే పరిమితం కాకుండా విద్య, ఉపాధి, వ్యాపారం, రాజకీయాలు సహా అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారు. వారికి తోడ్పాటును అందించే విధంగా స్త్రీ శక్తి వంటి పథకాలు ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోంది. ఈ పథకం ఫలితంగా మహిళలు స్వయం సమృద్ధికి దారితీస్తున్నారని తెలిపారు. భారతీదేవి అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆ అమ్మ ఆశీస్సులతో మహిళలందరూ బాగుంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆలోచించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది 30 సంవత్సరాల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారు. ఇదే రోజు సెప్టెంబర్ 1వ తేదీ 1995వ సంవత్సరం నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. 1994లో గెలిచి ఆ రోజున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. నేటికి 30 సంవత్సరాలు అయింది. ఆనాడే ఆయన ఆలోచించాడు, మహిళలు బాగుండాలి, మహిళలు సామాజికంగా ఎదగాలి, మహిళలు రాజకీయంగా ఎదగాలి, మహిళలు ఆర్థికంగా ఎదగాలి. అప్పుడే ఆకాశంలో సగం, జనాభాలో సగం, అవకాశాలు కూడా సగం మహిళలకు ఉండాలని కోరుకున్నారు. సగం మహిళా శక్తి సమాజానికి ఉపయోగపడకుండా, కుటుంబాలకు ఉపయోగపడకుండా నిరుపయోగంగా ఉంటే కరెక్ట్ కాదు. మహిళలు మగవారి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా బతికే శక్తి మహిళలకు ఇవ్వాలని ఆలోచించిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు. ఆనాడు అందుకే డ్వాక్రా ఉద్యమం రూపాయి 30 రూపాయలు ఈనాడు లక్షల రుణాలు తీసుకునే పరిస్థితి ఈనాడు మహిళలకు వచ్చింది. డ్వాక్రా ఉద్యమం ఇంటింటికి గ్యాస్ స్టవ్లు వచ్చాయి, సిలిండర్లు వచ్చాయి. అందరి ఆరోగ్యాలు పాడయ్యే కట్టెలు పొయ్యిలతో, పొగలతో, కళ్ళు, గుండెలు లేదా లేకుండా గ్యాస్ స్టవ్లు ఇచ్చారు. తర్వాత మహిళలు రోడ్ల పక్క వెళ్తూ ఉంటే ఆ రోజుల్లో మా చిన్నతనాల్లో నేను ఎమ్మెల్యే అయిన కొత్తల్లో రోడ్డు పక్క మహిళా బహిర్భూమి కూర్చునేవారు. చాలా ఈ పరిస్థితి పోవాలని ఇంటింటికి మరుగుదొడ్లు కట్టించాలని మరుగుదొడ్లు ఇంటింటికి వచ్చే ఏర్పాటు చేశాడు చంద్రబాబు నాయుడు. దీపం పథకమే కాదు, గ్యాస్ స్టవ్లే కాదు, మరుగుదొడ్లే కాదు, డ్వాక్రాయే కాదు, అందరికీ కూడా ఎన్టీ రామారావు గారు మహానుభావుడు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఆడవారికి మహిళల్లో ఆస్తి హక్కు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మహిళలకి రిజర్వేషన్లు ఇచ్చారు. స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్లు మొట్టమొదటి ఇచ్చారు. అది ఈ రోజున 33%కి 50%కి వచ్చింది. ఆనాడు ఎంపీటీసీలు, సర్పంచులు, మండల ప్రెసిడెంట్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు వచ్చాయి. ఆడవారందరూ కూడా కాలేజీల్లో సీట్లు వచ్చాయి. ఉద్యోగాలు చేసుకునే వారందరికీ రిజర్వేషన్ కింద ఈ ఉద్యోగం. కోటనందూరు తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటేనా? స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి వైసీపీకి ఝలక్కిచ్చేందుకు సీనియర్ నేతలు కలిసొచ్చే వారికి పసుపు కండువాలు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ సీనియర్ నేతలు వెలగ వెంకట గంగాధర, రంగనాయకులు వెలగ వెంకట కృష్ణారావు సారథ్యంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు జరిగాయి. దాదాపు 200 మంది వైసీపీకి గుడ్ బై చెప్పి యనమల నాయకత్వంలో టీడీపీలో చేరారు. తేటగుంట క్యాంపు కార్యాలయంలో వీరందరికీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పసుపు కండువాలు వేస్తే ప్రభుత్వ యనమల దివ్య టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు చింతంనీడి అబ్బాయి, గాడి రాజబాబు, అంకంరెడ్డి రమేష్, దంతులూరి చిరంజీవి, రాజు, స్థానిక నాయకులు గాడి ప్రసాద్, దార్ల గోపి, పంపనబోయిన ఎర్రయ్య రిపీట్,
పంపనబోయిన ఎర్రయ్య, పంపనబోయిన శివ, అంకారెడ్డి వెంకటేష్, మోరా దేవదానం, కడితి నూకరత్నం, జల్లు నాగరత్నం, కస్పే శ్రీను, కొరుప్రోలు అప్పలరాజు, పంపనబోయిన దేవుళ్లు, పల్లా కిషోర్, లాలం కిషోర్, నందిక సత్యనారాయణ, నందిక జాన్ విక్టర్, పాలిక ప్రసాద్, బత్తిన తాతీలు, ఎండ్ర శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాయకులు కృష్ణారావు గారు, బాబు గారు, అదేవిధంగా రాజబాబు గారు, మిగతా పార్టీలు నాయకులు కూడా దీంట్లో పాల్గొన్నారు. చాలా ఉత్సాహంగా, అభిమానంతో, ఆప్యాయంతో మీరంతా కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు మా అందరి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరినందుకు చాలా సంతోషం. మీకు ఏ చిన్న అవసరం వచ్చినప్పుడు కూడా ఎమ్మెల్యే గారు, స్థానికంగా ఉండేటువంటి నాయకులు, అదేవిధంగా మేమందరం కూడా గట్టిగా పనిచేసి మీ అందరి యొక్క అవసరాలు తీర్చడానికి అన్ని విధాలుగా తెలుగుదేశం ఓటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని కూడా మీకు సందర్భంగా మనం చేస్తున్నాం. మనం ఎవరిని కూడా బలవంతం పెట్టడం లేదు పార్టీలో చేరడం. ఈరోజు ఓటమి ప్రభుత్వం యొక్క పనితీరు చూసి, ఈనాడు పేదవాళ్ళని చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసి, ఆ కార్యక్రమాలను మీరు అందరూ కూడా అందుకుంటున్నారు చాలా మంది. అంతేత ఈనాడు ఓటమి ప్రభుత్వం యొక్క కార్యక్రమ అందాలో మీరందరూ కూడా ముందుకు వచ్చి మాకు కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో, న్యాయం జరగాలనే ఉద్దేశంతో మీరందరూ కూడా ఈనాడు కూటమి పార్టీలో చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా నేను ఒకటే మనం చేస్తున్న 82 సంవత్సరాల నుంచి మీ పట్టణాలు చాలా ఆప్యాయం కలిగినటువంటి గ్రామం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, ఓసీలు కానీ చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఈరోజు మరి కృష్ణారావు గారు, వాళ్ళ ఫాదరు, అదేవిధంగా మన చిరంజీవిరాజు గారు, ఆ ఊళ్ళో నాయకత్వం వహిస్తున్నటువంటి మిగతా నాయకులకు అందరికీ కూడా ఆ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు దాదాపు 4 రోజుల నుంచి మీరు వస్తామని అన్నారు. ఈ రోజున ఖాళీ దొరికిందంటే ఈ రోజున ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. మీరు ఏ కార్యక్రమం కావాల్సినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి కానీ, పార్టీ నుంచి కానీ, లేకపోతే మా దగ్గర నుంచి కానీ ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కావాల్సినప్పుడు కూడా మీ జీవితాల్లో ఒక మార్పు తీసుకోవడానికి ఈనాడు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అందుకని మన అందరినీ కూడా బలవంతం చేయడం లేదు. ఈనాడు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద ఆకర్షణతో మీరంతా కూడా ఈనాడు చేరుతూ ఉన్నారు. కాబట్టి మీ ఆశలు ఎప్పుడు కూడా ఒప్పు చేయం. మీ ఆశలు తప్పకుండా నెరవేర్చేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది. మీరు మాత్రం గట్టిగా ఉంటే ఈ యొక్క కార్యక్రమాలు మీరు నెరవేర్చుకోవడమే కాకుండా, మీరు కష్టపడి పనిచేయడం కాకుండా, ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాలని మీరు సద్వినియోగపరచుకోండి. అన్ని కార్యక్రమాలు కూడా మీకు సైకిల్ అందేటట్టుగా చూసేటువంటి కార్యక్రమం ఈనాడు కూటమి ప్రభుత్వం చూస్తుంది. స్థానికంగా ఎమ్మెల్యేగా చూస్తున్నారు. చాలా సంతోషం. అలాగే మా నాయకులు కూడా, కోటంలో నాయకులకి, కార్యకర్తలు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇవాళ మీరు మన కూటమి ప్రభుత్వం చేసే మంచి పనులు ఇవాళ మీరు ప్రజల్లోకి తీసుకెళ్లి అందరికీ అర్థం చేసేలాగా చూపించి చేసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీరు చేసే కార్యక్రమం వల్ల ఇవాళ మీ గ్రామస్తులందరూ కూడా ఎంతో ఆనందించి వాళ్ళ టీడీపీ ప్రభుత్వంలో, టీడీపీ పార్టీలో చేరడం జరుగుతుంది. చాలా సంతోషం. మీరందరూ కూడా నమ్మకంగా టీడీపీ పార్టీలో ఉండి మన ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజల్లో తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తుని మండలం నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా వెలమ కొత్తూరు, మర్లపాడు గ్రామాలకు చెందిన పలువురు వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరారు. వివక్షత లేని యనమల దివ్య సుపరిపాలనను స్వాగతిస్తున్న వైసీపీ శ్రేణులు సైకిల్ ఎక్కుతున్నారు. మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేడి అబ్బాయి పర్యవేక్షణలో తుని మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు తామరాన వరలక్ష్మి రామకృష్ణ, సీనియర్ నేత తామరాన సత్యనారాయణ, భోజంకి అప్పారావు ఆధ్వర్యంలో 80 కుటుంబాలు వైసీపీని వీడి యనమల సమక్షంలో టీడీపీలో చేరారు. వీరికి పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పసుపు కండువాలు వేయగా ప్రభుత్వ విప్ యనమల దివ్య తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గండి అప్పలనాయుడు, తమరాన రామకృష్ణ, తమరాన చెల్లారావు, తమరాన ఎర్రిబాబు, కర్రి సూరిబాబు పాల్గొన్నారు.
జాయిన్ అయ్యారు. ఇలా ప్రభుత్వం మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ అందరికీ కూడా స్వాగతం పడుతూ మీకు ఏ చిన్న అవసరం వచ్చినప్పుడు కూడా నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను, అదే ఉంటాను. మన నాయకులందరూ కూడా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడున్నా ఏ కార్యక్రమాలు ఆలోచించినప్పుడు కూడా ఈ దినాలు ప్రభుత్వం అనేక రకాలైన కార్యక్రమాలు అందజేస్తుంది. అవన్నీ కూడా మీకు టెక్నికల్ పరిష్కారం చేస్తాం. తప్పకుండా మీ కుటుంబాలన్నీ బాగుపడాలి, మీకు బాగుపడాలి, ఇదంతా బాగుండాలనే ఉద్దేశంతో ఈనాడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. మీరంతా కూడా ఈరోజు ఎంతో ఉత్సాహంతో అభిమానంతో గ్రామంతో తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళినట్టు మరొకసారి మీ అందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ రోజున మన యనమల రామకృష్ణ గారు పిలుపు మేరకు వెలమకొత్తూరు గ్రామం నుంచి 100 కుటుంబాలు మన తెలుగుదేశం పార్టీలో కలవడం జరిగింది. ఆ ఊరు వెలమకొత్తూరు ఊరు కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు చూసి ఆసక్తులై ఈ కుటుంబాలందరూ వెలమకొత్తూరు గ్రామం నుంచి ఇవాళ తేటకుంట పార్టీ ఆఫీసులో కలవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎంతో మంది దానిలో భాగంగా ఆ రోజున ఎంతో మంది నిరుపేదలు, అన్ని కులాల్లో కూడా నిరుపేదలు ఉంటారు. నిరుపేదలని పెద్దవాళ్ళని గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి తన కాళ్ళ మీద తను చదివించుకునే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో తల్లికి వందనం అన్న కార్యక్రమం పెట్టి ఈ రోజున గత గవర్నమెంట్ లో ఇంటికి ఒక్కరికి ఇస్తే నేను కానీ మీరు కోరు ప్రభుత్వం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లి వందనం ఇస్తామని ఆ రోజు చెప్పడం, చెప్పిన మాటలు తప్పకుండా ఇచ్చిన మాట హామీగా మీ ఇళ్లలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సందర్భంగా అదే కాకుండా గ్యాస్ ఈవేళ పొరపడి చాలా కాలం నుంచి మానేశారు. గ్యాస్ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ జిల్లాలో పెన్షన్ల జాతర, ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు అందజేసిన యనమల దివ్య. రాజమండ్రిలో బీజేపీ విస్తృత స్థాయి సమావేశం, శ్రేణులకు దిశానిర్దేశం చేసిన మాధవ్. అనకాపల్లి జిల్లాలో సంక్షేమ సందడి, మాకవరపాలెం మండలంలో పింఛన్లు పంపిణీ చేసిన స్పీకర్. కోనసీమ జిల్లాలో స్త్రీ శక్తి సంబరాలు, హాజరైన కొత్తపేట ఎమ్మెల్యే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.